రామచంద్ర గుహ విరచిత అంశం నాటి ఇటలీ నేటి భారత్ అనేటువంటి దాన్ని ఇప్పుడు మీ కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి. నాటి ఇటలీ నేటి భారత్ అనేటువంటి అంశం రచన రామచంద్ర గుహ. ఇక వినండి. ఇటలీలో తమ పాలన శాశ్వతం అని బెనిటో ముస్సోలిని ఆయన ఫ్యాసిస్ట్ అనుయాయులు విశ్వసించారు. నరేంద్ర మోదీ బీజేపీ వారు అదే విధంగా భావిస్తున్నారు. శాశ్వత పాలన స్వప్నాలు ఫలించబోవు. అయితే ప్రస్తుత పాలకులు అధికారంలోకి కొనసాగినంత వరకు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా, నైతికంగా జాతి భారీ మూల్యం చెల్లించవలసి రావడం ఖాయం. ముస్సోలిని ఆయన పార్టీ కలిగించిన నష్టాల నుంచి కోలుకోవడానికి ఇటలీకి దశాబ్దాలు పట్టింది. మోదీ ఆయన పార్టీ పాలనతో వాటిల్లుతున్న వినాశనం నుంచి కోలుకునేందుకు భారత్కు అంతకంటే ఎక్కువ కాలమే పట్టవచ్చు. జీవిత చరిత్రలు చదవటం నా వ్యాపకాలలో ఒకటి. ఈ అంశ రచనకు ఉపక్రమించే ముందు కెనడియన్ స్కాలర్ ఫెబియో ఫెర్నాండో రిజీ రాసిన బెనెడెట్టో క్రోచే ఇటలీ ఫ్యాసిజం, బెనెడెట్టో క్రోచే అండ్ ఇటాలియన్ ఫ్యాసిజంని చదవటం ముగించాను. క్రోచే గొప్ప ఇటాలియన్ దార్శనికుడు. ఆయన జీవించిన కాలం 1866 నుంచి 1952 వరకు. విశాల కథను చెప్పేందుకు ఆనాటి విషయాలను విపులంగా మహాదార్శనికునిగా జీవితాన్ని ప్రతిభావంతంగా ఉపయోగించుకున్న ఉద్గ్రంథం అది. రిజీ పుస్తకాన్ని చదువుతున్నప్పుడు 1920లో ఇటలీ, 2020లో భారత్ మధ్య అసాధారణ సదృశ్యాలను కనుగొన్నాను. 1925 డిసెంబర్లో ఇటాలియన్ ప్రభుత్వం ఒక కొత్త చట్టాన్ని తీసుకువచ్చింది. పత్రికా స్వాతంత్ర్యాన్ని అది కఠినంగా అణచివేసింది. ఆ చట్టం అమల్లోకి వచ్చిన కొద్ది నెలల్లోనే ప్రధాన పత్రికలు ఒక్కొక్కటి ఫాసిస్టు నియంత్రణలోకి వచ్చాయి. ఆర్థిక, రాజకీయ ఒత్తిళ్లను భరించలేక కొంతమంది ప్రచురణకర్తలు అనివార్యంగా తమ పత్రికలను విక్రయించుకున్నారు. ఉదారవాద ఎడిటర్లు అందరూ వైదొలిగారు. వారి స్థానంలో ఫ్యాసిస్ట్ పాలకులకు అనుకూలంగా ఉండేవారు నియమితులయ్యారు. 1925లోనే పాలక ఫాసిస్ట్ పార్టీ, దాని అధినేత బెనిటో ముస్సోలిని భావజాలాన్ని క్రోచే ఇలా వివరించాడు. అధికార ప్రాబల్యానికి సాగిలపడుతూ వాగాడంబరాన్ని ప్రదర్శించటం, చట్టబద్ధ పాలన పట్ల బాహాటంగా గౌరవాన్ని ప్రకటిస్తూనే చట్టాలను పూర్తిగా ఉల్లంఘించటం, అత్యంత నవీన భావనల గురించి మాట్లాడుతూ దుర్గంధపూరితమైన పాత చెత్తను తలకెత్తుకోవడం, సువ్యవస్థిత సంస్కృతిని అవగించుకుంటూ ఒక కొత్త సంస్కృతిని నిర్మించేందుకు ఫలించని ప్రయత్నాలు చేయటం, ఈ వైరుధ్యాల సమ్మిశ్రమం ఫాసిస్టు సిద్ధాంతం ఆచరణలో స్పష్టంగా కనిపిస్తాయి. ఈ విషయంలో 1920ల నాటి ఇటాలియన్ రాజ్య వ్యవస్థకు భారత్లో ప్రస్తుత మోదీ పాలనకు మధ్య పోలికలు స్పష్టంగా చూడవచ్చు. భారత రాజ్యాంగం గురించి అత్యంత గౌరవంతో మాట్లాడుతూనే ఆ సంవిధాన స్ఫూర్తి సారాన్ని ఉల్లంఘించడం, పురాతన భారతీయ వివేకమే నేటికీ ఆదర్శనీయము, అనుసరణీయము అని ఘోషిస్తూ ఆధునిక విజ్ఞాన స్ఫూర్తిని తిరస్కరించడం, ప్రాచీన సంస్కృతిని ప్రశంసిస్తూ ఆచరణలో పూర్తిగా అనాగరిక పోకడలు పోవడము నేడు మనం చూడటం లేదు. ముస్సోలిని ఫాసిస్టు పాలనను భరించలేక నవీన భావకులు, స్వతంత్ర ఆలోచనాశీలురైన ఇటాలియన్ మేధావులు దేశాంతరం వెళ్ళిపోగా
బెనజెత్తో క్రోచే ఆయన మాత్రం తన మాతృభూమిలోనే ఉండిపోయారు. ఫాసిజంకు వ్యతిరేకంగా మేధో నైతిక పోరాటాన్ని స్ఫూర్తిదాయకంగా నిర్వహించారు. ఆయన జీవిత చరిత్రకారుడు ఇలా రాశాడు: ముస్సోలినీ పట్ల వ్యక్తి పూజను పెంపొందించేందుకు, ప్రభుత్వాన్ని ధిక్కరించకుండా అణుకువతో మెలగడాన్ని నేర్పేందుకు, కొత్త తరాలు డూస్ ఆ నాయకుడు అధినేతను ఎటువంటి మినహాయింపులు లేకుండా ఆరాధించేందుకు, ప్రశ్నలు అడగకుండా విశ్వసించి ఆజ్ఞలు పాటించి పోరాడేందుకు అనుగుణంగా ఇటాలియన్లను సమాయత్తం చేసేందుకు ఫాసిస్టు ప్రభుత్వం సమాచార ప్రసార మాధ్యమాలను, విద్యా వ్యవస్థను సంపూర్ణంగా ఉపయోగించుకుంది. ఇందుకు విరుద్ధంగా క్రోచే ఉదారవాద భావాలను ప్రచారం చేశారు. స్వేచ్ఛా స్వాతంత్రాలను ప్రబోధించారు. మానవ హుందాను రక్షించారు. మనిషి స్వతహాగా స్వేచ్ఛాశీలి అని పదే పదే చెప్పారు. వైయక్తిక నిర్ణయాలకు ప్రాధాన్యము ఇవ్వాలని, వ్యక్తిగత బాధ్యతలను విస్మరించకూడదని క్రోచే విజ్ఞప్తి చేశారు. రిజీ స్ఫూర్తిదాయక క్రోచే జీవిత చరిత్ర తరువాత డేవిడ్ గిల్మౌర్ రాసిన ది పర్స్యూట్ ఆఫ్ ఇటలీ అనే దాన్ని చదివాను. ఇది ఇటలీ సమగ్ర చరిత్ర. 400 పేజీల ఈ పుస్తకంలో ముస్సోలినీ పాలనపై 30 పేజీల అధ్యాయం ఉన్నది. ఇటలీలో గతంలో సంభవించిన భీతావహ పరిణామాలనే నేను ఇప్పుడు భారత్లో స్వయంగా చూస్తున్నాను. 1930లో ముస్సోలినీ పాలనా శైలి మహా ఆడంబరపూర్వకంగా పరిణమించింది. సైనిక కవాతులు గతంలో కంటే అధికమయ్యాయి. ప్రతి ఒక్కరూ ఫాసిస్ట్ యూనిఫామ్లో కనిపించసాగారు. సెన్సార్ నిబంధనలు మహా కఠినతరమయ్యాయి. ప్రజలను పీడించటం మరింతగా పెరిగింది. డూస్ ప్రసంగాలు ఒక నిత్య వ్యవహారమైపోయింది. బాల్కనీలో నిలబడి ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రాచీన రోమ్ సామ్రాజ్య వైభవాన్ని ఇటలీకి మళ్లీ సంతరింపజేస్తానని ముస్సోలినీ ఉద్ఘాటించినప్పుడల్లా ప్రజలు డూస్ 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 అని కేరింతలు కొట్టేవారు. ఫ్యాసిస్ట్ సెల్యూట్ చేసేవారిని గిల్మౌర్ రాశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలన గురించి దాన్ని కూడా ఇలాగే చెప్పవచ్చు. ముఖ్యంగా 2019లో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మోదీ ఎక్కడ ప్రసంగిస్తున్నా ఆయన ప్రతి మాటకు సభికులు మోదీ 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 అని పెద్ద పెద్ద పెట్టున హర్షధ్వానాలు వ్యక్తం చేయటం పరిపాటి అయిపోయింది. ఇటాలియన్ నియంత అంతగా ప్రజాదరణ ఎలా పొందగలిగాడు? గిల్మౌర్ ఇలా సమాధానమిచ్చారు. ముస్సోలినీ సుదీర్ఘకాలం అధికారంలో కొనసాగారు. మొదటి ప్రపంచ యుద్ధానంతరం ఇటాలియన్ల ఆకాంక్షలు, భయాలకు ఒక ప్రతీక అయ్యాడు. అంతర్జాతీయ సమాజంలో తమ దేశానికి లభించాల్సిన స్థానం లభించలేదని ఇటాలియన్లు విశ్వసించారు. ఇరుగు పొరుగు యూరోపియన్ దేశాలే ఇందుకు కారణమని వారు భావించారు. తమ సొంత ఉదారవాద రాజకీయవేత్తలతో పాటు యుద్ధకాలపు మిత్రదేశాలు ఇటలీని ఘోరంగా వంచాయని ఇటాలియన్లు గట్టిగా భావించారు. తమను ఈ అవమానకర పరిస్థితుల నుంచి రక్షించి పూర్వపు గౌరవ ప్రతిష్టలను ముస్సోలినీ మళ్లీ సమకూర్చగలరని వారు నమ్మారు. నరేంద్ర మోదీ కూడా ఇదే విధంగా భారత ప్రజల విశ్వాసాన్ని పొందారు. పురాతన కాలంలో భారత్లోనూ విశాల ప్రపంచంలోనూ హిందువులు అన్ని విధాలా అగ్రగాములుగా ఉండేవారని, ముస్లిం బ్రిటిష్ దురాక్రమణదారుల వల్ల వారు ఆ వైభవాన్ని కోల్పోయారని నరేంద్ర మోదీ వాదించారు. స్వాతంత్రానంతరం అధికారంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు సైతం తమ అవినీతి, కుహనా లౌకికవాదంతో భారత్ను, హిందువులను వంచారు అని ఆయన చెప్పే మాటలను చాలామంది విశ్వసిస్తున్నారు. ఇటలీ చరిత్ర గురించిన రిజీ, గిల్మౌర్ పుస్తకాలను చదువుతున్నప్పుడు
20వ శతాబ్దిలో ఆ యూరోపియన్ దేశంలో సంభవించిన కొన్ని పరిణామాలు ఇప్పుడు మన దేశంలోనూ చోటు చేసుకుంటున్న వైనం నన్ను తీవ్ర నైరాశ్యానికి గురిచేసింది. అయితే కొన్ని ఆశావహ సానుకూలతలు ఉండడం నాకు ఎంతో ఊరట కలిగించింది. ముస్సోలిని ఇటలీలో వలె కాకుండా మోదీ భారత్లో పాలకపక్షం ఇతర రాజకీయ పార్టీల నుంచి తీవ్ర రాజకీయ వ్యతిరేకతను ఎదుర్కొంటుంది. ప్రధాన ప్రతిపక్షం కేంద్రంలో చాలా దుర్బలంగా ఉన్నమాట నిజం. అయితే అదే పార్టీ ఇప్పటికీ 5-6 ప్రధాన రాష్ట్రాల్లో చాలా దృఢంగా ఉంది. మీడియాను లొంగదీసుకున్నారు కానీ పూర్తిగా అణచివేయలేకపోయారు. ముస్సోలిని ఇటలీలో ఫాసిస్టుల ప్రభుత్వాన్ని క్రోచే మాత్రమే అన్ని విధాలా వ్యతిరేకించారు. మోదీ భారత్లో పాలకపక్షాన్ని నిలదీస్తున్న రచయితలు, మేధావులు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు. మన సమున్నత ప్రజాస్వామిక గణతంత్ర రాజ్య సంస్థాపన సూత్రాలు, ఆదర్శాలను సమర్థిస్తూ వారు బహిరంగంగా సాహసోపేతంగా మాట్లాడుతున్నారు. ముస్సోలిని తన పాలనను ఎలా పటిష్టం చేసుకున్నది అభివర్ణించిన తరువాత గిల్మౌర్ ఆయన వైఫల్యాలని ఎత్తి చూపాడు. ఇటాలియన్లు ఆశించిన విధంగా సిరి సంపదలు సమకూర్చడంలో ముస్సోలిని పాలన విఫలమవడంతో ఫాసిజం బలహీనపడింది. తమకు మంచి పాలన అందిస్తున్నట్లు ఇటాలియన్లను భ్రమింపజేయటంలో ముస్సోలిని సఫలమయ్యారు. అయితే ఫాసిస్టు ప్రభుత్వం తమకు శ్రేయోదాయక జీవితాన్ని సమకూర్చిందని ఇటాలియన్లు భావించేలా చేయడంలో మాత్రం విఫలమయ్యాడు. ఇటాలియన్లకు ఉద్యోగాలు సమకూర్చడంలో, జాతి సంపదను ఇతోధికం చేయడంలోనూ ఆయన విఫలమయ్యాడని గిల్మౌర్ రాశాడు. మోదీ సైతం ఆర్థిక రంగంలో దేశ ప్రజలకు చెప్పుకోదగిన మేలు చేయలేకపోయారు. అవివేక విధానాలతో దేశ ఆర్థిక వ్యవస్థకు ఎంతో నష్టాన్ని కలిగించారు. ఇటలీలో తమ పాలన శాశ్వతము అని బెనిటో ముస్సోలిని, ఆయన ఫాసిస్ట్ అనుయాయులు విశ్వసించారు. నరేంద్ర మోదీ, బీజేపీ వారు కూడా అదే విధంగా భావిస్తున్నారు. శాశ్వత పాలన స్వప్నాలు ఫలించబోవు. అయితే ప్రస్తుత పాలకులు అధికారంలో కొనసాగినంత వరకు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా, నైతికంగా జాతి భారీ మూల్యం చెల్లించవలసి రావడం ఖాయం. ముస్సోలిని ఆయన పార్టీ కలిగించిన నష్టాల నుంచి కోలుకోవడానికి ఇటలీకి దశాబ్దాలు పట్టింది. మోదీ ఆయన పార్టీ పాలనతో వాటిల్లుతున్న వినాశనం నుంచి కోలుకునేందుకు భారత్కు అంతకంటే ఎక్కువ కాలమే పట్టవచ్చు.